బీసీ జనార్దన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, గౌరవనీయులు మదనపల్లె శాసనసభ్యులు, అలాగే డిఎఫ్ఓ గారికి, ఎస్పీ గారికి, జేసీ గారికి, సబ్ కలెక్టర్కి, ఇక్కడికి హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, అలాగే మీడియా వారికి అందరికీ కూడా అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశానికి ఆహ్వానిస్తున్నాము. ఐ రిక్వెస్ట్ మినిస్టర్ సార్ టు గివ్ హిస్ వాల్యుబుల్ వర్డ్స్. పత్రికా విలేకరులకు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హెచ్ఓడీస్కు, అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసుకుని, ఇది కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనమందరం కూడా 3-11 నెలలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరియు వ్యవసాయం మీద, లైఫ్ స్టాక్ మీద, హార్టికల్చర్ మీద, మైనింగ్ మీద ఆధారపడేటువంటి జిల్లా సార్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ సార్, ఐ రిక్వెస్ట్ జేసీ గారు టు స్టార్ట్ విత్ రెవెన్యూ. నెక్స్ట్, గ్రామాల్లో ఏం చేస్తున్నారు? గ్రామకంఠంలో ఉంది. గ్రామకంఠంలో గవర్నమెంట్ స్కీమ్, హౌసింగ్ స్కీమ్ ఇవ్వడానికి ఏం కష్టం? ఇవ్వచ్చు కదా. రామసముద్రంలో జరగడం లేదు. ఇట్లా వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దయచేసి ఒకసారి మీరు దృష్టి పెట్టి ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయండి చెప్పేసి మీరు దాంట్లో ఇంకేమైనా స్పెసిఫిక్ ఉంటే నాకు ఇవ్వండి. ఐ విల్ అగైన్ రీవెరిఫై. మనకు దాదాపు 40% రిజెక్ట్ చేశాము. రెండోది వచ్చేసి మీరు రామసముద్రంలో ఏదైతే పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నదో మీరు చెప్పింది నా దృష్టికి వచ్చింది. నేను కూడా తహసీల్దార్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి ఇబ్బంది పెట్టొద్దని కూడా ప్రత్యేకంగా సూచనలు ఇచ్చాను. సో పొజిషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి మన జిల్లాలో 26,000 వరకు అడుగుతున్నారు అన్ని ప్రాంతాల్లో. ప్రైవేట్ భూముల్లో అంటే పట్టా భూముల్లో, గ్రామ కంఠంలో మన పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వేదిక మీద ఉన్నటువంటి సహచరులకు, వేదిక ముందు ఉన్నటువంటి హెచ్ఓడీస్కు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాము. అన్ని విభాగాల నుంచి కూడా ఇప్పుడే మాట్లాడినాము. ముఖ్యంగా ఇక్కడ ఒక్కటి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో, రెవెన్యూ శాఖలో సమూలమైన మార్పులు జరగవలసిన బాధ్యత ఉంది. దానిలో భాగంగా ఇప్పుడే ఈ యొక్క DDRCలో మీటింగ్లో కూడా మనమందరం కూడా రెజల్యూషన్ పాస్ చేస్తున్నాం. కలెక్టర్ గారు రాబోయేటువంటి ఈ యొక్క మళ్ళీ DDRC మీటింగ్ జరిగేటప్పుడు ప్రతి నియోజకవర్గంలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మీ ఆధారంలో రెవెన్యూ సదస్సు అనేది కాకుండా నియోజకవర్గంలో ఉండేటువంటి రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రతి వ్యక్తిని అక్కడ ఇన్వాల్వ్ చేసి బహిరంగంగా ఆ రోజు ఒక ఫంక్షన్ హాల్లో ఏదైతే రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయో ఒక 10 రోజుల ముందర ప్రతి గ్రామంలో కూడా మీరు దండోర వేయించడం కానీ, లేకపోతే తెలియజేయడం కానీ, వాట్సాప్లో పెట్టడం కానీ, ఫోన్ల ద్వారా ఏదైనా సరే ఆ మెసేజ్ వెళ్ళిపోయి రెవెన్యూ దాని మీద ఉన్నటువంటిది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జరపాల్సిన బాధ్యత ఉంది. అవి వచ్చినటువంటి అర్జీలన్నీ కూడా వచ్చిన తర్వాత దానికి ఒక స్పెషల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ ఎన్ని ఆ సమస్యలు పరిష్కారమైనాయి, కాకపోతే ఎందుకు కాలేదు, వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేసుకొని కంప్లీట్ చేస్తే అది ఒక పరిష్కారానికి మార్గం అవుతుంది. ఆ రోజు 10 రోజుల ముందర ప్రతి శాసన ఇంకొకటి ఏమైందంటే సగం తెలిసిన తర్వాత దాంట్లో భాగంగా అది జరిగినప్పుడు సర్వే డిపార్ట్మెంట్ కూడా పిలిపి, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడైనా అన్నదమ్ముల భాగాలు పంచుకునేప్పుడు కానీ, లేదంటే పొలం హద్దులలో వచ్చినప్పుడు కానీ, వాళ్ళలో వచ్చినప్పుడు అక్కడ కూడా ఇష్యూస్, స్థానిక సర్వేలు కొంతమంది అక్కడ నిజాయితీ వాళ్ళు పనిచేస్తే గొడవలు రావు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ఒక చోట అంటే నిజాయితీగా తెలిసినంత వరకు ఎవరైనా తన పొలాన్ని తను అడుగుతాడేమో కానీ ఎక్కడో ఇద్దరు ఎవరైనా తప్పుడు పనులు చేసిండొచ్చు. ఆ కొలతలు సరిగ్గా లేకపోతే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అంటే నా పొలాన్ని నాకు ఉంది కదా మొదటి నుంచి, ఇప్పుడు వాడు తీసేసుకుంటున్నాడు అనేటువంటి ఆవేదన, ఆలోచన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రెవెన్యూ సదస్సుల మీద ఏదైనా కానీ ఫోకస్ చేసి నెక్స్ట్ మన మీటింగ్ జరిగే లోపల ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు అది చేయాలని చెప్పి కూడా మేమందరం కూడా కమిటీలో తీర్మానం చేస్తూ ఉన్నాము. ఇదంతా కూడా ఎందుకంటే ఖచ్చితంగా జరగాలి. అది జరిగితే సమస్యలు తగ్గుతాయి. అదొకటి. మనందరం ఒకటే కోరుకుంటా ఉండేది, జిల్లాలో మీరందరూ కలిసి పని చేస్తే తప్ప ఏ మంత్రితోనో, ఏ గౌరవ ముఖ్యమంత్రితోనో, ఏ మంత్రులతోనో, మా శాసనసభ్యులు జిల్లాకు సర్వీస్ ఎంతో అవసరం ఉంది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరం కలిసి ప్రజలకు ప్రజా సర్వీస్ కోసం
ప్రజా పరిపాలన కోసం ప్రజల కోసం మనం అందరం పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ చేస్తారని చేద్దామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు శనివారం అయినప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా చాలా రోజులైన టైం కుదరకనే ఈరోజు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైంది. మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా ఉన్న కార్యక్రమాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకొని పోయేదానికి మీ తోడ్పాటు అవసరం. ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు ఉన్నారు, జిల్లాకు సంబంధించిన హెచ్ఓడీలు ఉన్నారు. మీరందరితో మా నియోజకవర్గ స్థాయిలో నాయకులు ఎవరైతే ఉన్నామో, ఎమ్మెల్యేస్ అయితేనే, మంత్రులు అయితేనే, మీతో మేము ఇంటరాక్ట్ అవుతా ఉన్నాం. అది బాగానే ఉంది. కానీ కింద స్థాయిలో అధికారులు చాలా మందికి ఇంకా మబ్బులోనే ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. సార్, మెయిన్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో పోతాం. అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకుంటాం, గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తే. బట్ రెవెన్యూ అనేది ఒక చాలా హార్ట్ బర్నింగ్ టాపిక్. అది ముఖ్యంగా రెవెన్యూలో ఎవరు చేయలేని ఓన్లీ రెవెన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి ఎంఆర్ఓ స్థాయి నుంచి పై కలెక్టర్ గారి వరకు మాట్లాడుతున్నాము. కానీ కింద స్థాయిలో అయితే నిమ్మకు నీరెత్తినట్టు కింద ఉన్నారు. దయచేసి నియోజకవర్గ స్థాయిలో కలెక్టర్ గారికి ముందే మేము చెప్పడం జరిగింది. నేను ఒక ఎమ్మెల్యేగానే మాట్లాడుతున్నా, మంత్రిగా కాదు. నియోజకవర్గంలో ఇక్కడ మా జిల్లాలో ఎన్నైతే నియోజకవర్గాలు ఉన్నాయి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జేసీ గారి స్థాయిలోనూ కలెక్టర్ గారు మీరు మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడికి తప్పకుండా అందరూ విఆర్ఓలను అక్కడికి పిలిపించారా. ముఖ్యంగా విఆర్ఓ వ్యవస్థ ఎలాగైపోయిందంటే, పల్లెల్లో ఎవరు ఇంటికి బాగా కాఫీ తాగుతారో, చికెన్ నాటుకోడి కోసి పెడతారో వాళ్ళకి పని జరుగుతానే కానీ మిగతా వాళ్ళు విఆర్ఓలు పట్టించుకొని పాపాన్ని పోలేదు. కాబట్టి దయచేసి ఎన్నోసార్లు కలెక్టర్ గారితో చెప్పాము, ఆయన కూడా ముందుకు వచ్చారు. కాబట్టి రాబోయే కాలంలో రెవెన్యూ సదస్సులు రాష్ట్ర స్థాయిలో నిర్వర్తించాం. అన్నమయ్య జిల్లాలో అయితే ఒకరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అయితేనే, ఇన్ఛార్జీలు అయితే మేమే ఏర్పాటు చేస్తాం. దానికి అందరినీ పిలిపియండి. చాలా మంది రైతుల్లో నిరుత్సాహం ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏమి కార్యక్రమాలు జరుగుతాయి జరగవు. కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే గత ప్రభుత్వంలో జరిగిన దురాగతాలన్నీ బయటపెట్టి రెవెన్యూ పరంగా మంచి చేస్తామని ప్రతి ఒక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా నాయకుడు ఆ రోజు చెప్పారు. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఆ గౌరవాన్ని కాపాడుకునేదానికి రెవెన్యూ సిస్టమ్ బాగా పనిచేస్తేనే ఈరోజు, ఎందుకంటే ఒక రైతు కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కానీ వాళ్ళ మనుగడ సాగించాలంటే రికార్డు సరిగా ఉండాలి. ఆ రికార్డులన్నీ గత 5 సంవత్సరాలు తారుమారైనాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే ఇక్కడ జిల్లా స్థాయి ఎవరైనా అధికారులు ఉంటారో వాళ్ళందరూ చర్యలు తీసుకోవాలా. మీరు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి భయం పెడితే పని జరుగుతుందని సమన్వయంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గ విషయానికి వస్తే కలెక్టర్ గారు మా సోదరులు ఉన్నారు కాబట్టి, మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఒక్క నిమిషంలో ముగిస్తాను. శ్రీనివాసపురం రిజర్వాయర్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ గురించి గతంలోనే కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొని పోతున్నా. ప్రాజెక్టు సుమారుగా స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఫైనల్గా 6.5 కోట్ల రూపాయలు ఏదైతే R&R ఉందో దాన్ని దయచేసి రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకొని పోయి రెవెన్యూ క్లియరెన్స్ చేస్తే 6.5 కోట్లు ఇస్తే అక్కడున్న సుమారుగా 95 మంది కుటుంబాలు లబ్ధి పొందే పరిస్థితి. కాబట్టి అది త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నా. అలాగే ముందే మీటింగ్ లో చెప్పడంలో 4 మంచి పెద్ద ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు ఏదైతే ఉందో దానికి మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రాయచోటి నియోజకవర్గానికి 290 కోట్ల రూపాయలతో వెలిగిల్లు నీళ్లు 6 మండలాలకు ఇచ్చినారు. కాబట్టి టెండర్ కూడా అయిపోయింది. దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు. త్వరితగతిన ఆ 6 మండలాలకు సంబంధించిన డిపిఆర్ తయారు చేసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా పెద్ద బర్నింగ్ ఇష్యూ ఏదైతే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో వెనుకబడి నియోజకవర్గం ఏదైనా ఉందంటే రాయచోటి, తమ్మలపల్లి, పీలేరు. ఇక్కడ చిన్న చిన్న గ్రామాలు ఉండడం వల్ల ప్రతి గ్రామంలో ఒక చిన్న పల్లెలన్నీ 5 ఇండ్లు 10 నుంచి 15 ఇండ్లు వాళ్ళు కూడా మాకు బోర్ కావాలంటున్నారు. ఈ రోజు భూగర్భ జలాలు అంటే కిందికి పోవడంతో ఈ రోజు నీటి సమస్య ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా
మన గౌరవ కలెక్టర్ గారి సహకారంతో డిఎంఎఫ్ కింద రాయచోటి నియోజకవర్గంలో చరిత్ర 300 బోర్లు వేయడం జరిగింది. ఆ 300 బోర్లకు కూడా 120 కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున మేము ఒకటే అడుగుతున్నాం. ఒకప్పుడు డిఎంఎఫ్ గ్రాంట్ అంటే కలెక్టర్ గారే శాంక్షన్ ఇవ్వచ్చు, ఆయన బిల్లులు ఇచ్చే పరిస్థితి నుంచి ఈరోజు దీన్ని ఎత్తుకొని పోయి కదా ముఖ్యమంత్రి గారు సిఎంఎఫ్ కింద దాన్ని ఎత్తుకొని విజయవాడలో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఎవరిదైనా బోరుకు కలెక్టర్ గారు గ్రాంట్ ఇచ్చినా కూడా బిల్లు చేసుకోవాలంటే విజయవాడకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు వచ్చే క్యాబినెట్ మీటింగ్ లో తప్పకుండా మంత్రివర్గ బృందాలు ఎవరైతే ఉన్నామో అందరూ ఎమ్మెల్యేలు అంతా పోయి సీఎం గారిని అడిగి ఆ డిఎంఎఫ్ అనేది మన జిల్లాలకు తీసుకొని వస్తే ఏదైనా కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయితే చేసిన కాంట్రాక్టర్లు కూడా బాగుపడతారు. నైతికంగా వాళ్ళు ఆ ఉత్సాహాన్ని కోల్పోయినారు. ఎందుకంటే మా కరువు మండలాల్లో మా మండలాలు లేవని చెప్తున్నారు. ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో ఒక మండలం కూడా ఇక్కడ కరువు మండలంగా ప్రకటించలేదు. అదే కడప జిల్లాలో ఉత్తమ మైదుకూరు నియోజకవర్గంలో ఒకే నియోజకవర్గంలో 5 మండలాలు ప్రకటించారు. ఇది ఏ బేసిస్ మీద జరిగిందో మాకు తెలియదు. దీని గురించి కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రివర్యులు పైన ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి దక్కని గౌరవం మా రాయచోటి దక్కింది. సిసి యూనిట్ క్రిటికల్ కేర్ యూనిట్ ఏదైతే ఉందో గత 40 సంవత్సరాల నుంచి రాయచోటి నియోజకవర్గంలో 1 పడక నుంచి 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మా ఆరోగ్య శాఖ మంత్రి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన చలవ వల్ల సుమారు 22 కోట్ల రూపాయలతో 50 బెడెడ్ సిసి యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే రాయచోటులో ఎక్కడా లేని విధంగా 2 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. 6.5 నెలల నుంచి ఈ రాయచోటు ప్రాంతంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే నేనైతే నా ఆధ్వర్యంలో 8.5 లక్షల రూపాయలతో ఫ్రీగా 5 రూపాయలు కూడా తీసుకోకుండా అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం. ఇది గమనించవలసిందిగా కోరుకుంటున్నా. అలాగే ఏదైతే సదరన్ సర్టిఫికేట్ విషయంలో చాలా మంది మాట్లాడుతున్నారు, మేము ఒకటే కోరుకుంటున్నాం సార్, ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు కావలి గూడూరు ఎక్కడెక్కడ వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఈ డిజేబుల్డ్ వాళ్ళకి అట్లీస్ట్ రేడియస్ 50 కిలోమీటర్స్ వరకు వేస్తే చాలా మటుకు మంచి జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ డీలర్షిప్ల విషయానికి వస్తే రైస్ బ్యాక్లాగ్ ఉందని చెప్పి డీలర్షిప్లో మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వసారి డీఆర్సీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటి సమావేశంలో జరిగినప్పుడు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రోజు మినిట్స్ అన్ని పెట్టుకునే దాని మీద కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలి. అదేటువంటి అనేక సమస్యలు గత ప్రభుత్వంలో వారు పాలకులు చేసినటువంటి పాపాల వలన అటు అభివృద్ధి చెందక సంక్షేమ పథకాలు కూడా కొందరికి న్యాయం జరిగి కొంతమందికి జరగకపోవడం అనేటువంటి విషయాలు కూడా అటు అధికారులు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద చర్చ జరగడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి వాళ్ళలో పింఛన్లు అర్హులైన వారికి ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాలని చెప్పి ఈ యొక్క 4,000 రూపాయల పింఛన్ కానీ వీరికి 6,000 కానీ 15,000 కానీ మొట్టమొదటి రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ పింఛన్లతో పాటు ఏదైతే మేమంతా కూడా దీపం పథకాన్ని తీసుకొచ్చాము, ఈ రోజు దీపం పథకం కూడా జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారికి అందరికి కూడా అందుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సమస్యలలో భాగంగా ఉన్నటువంటిది ఈ యొక్క రెవెన్యూ యాక్ట్ లో తీసుకొచ్చిన తర్వాత అనేకమైన సమస్యలు కూడా వచ్చాయి రెవెన్యూ సర్వీస్లో. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ కమిటీ మేమందరం కూడా ఇక్కడ శాసనసభ్యులు అందరం కూడా కూర్చొని మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క 1-2 నెలల లోపల ప్రతి నియోజకవర్గంలో సపరేట్ గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అటు మంత్రి అటు శాసనసభ్యుల ఆధ్వర్యంలో ముందుగానే సమస్యలు ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలియజేసి ఒక ప్రదేశంలో రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ విఆర్ఓ సర్వేరు అందరినీ కూడా ఒకే ప్లేస్ లో సమస్య అక్కడికక్కడికే పరిష్కారం ఎందుకు కాలేదు, ఆ పరిష్కారానికి వచ్చినటువంటి అర్జీ ఎందుకు పరిష్కరించలేదు వాటిని కూడా రికార్డ్ చేసి ఆ రికార్డులో వారికి కూడా ఆన్లైన్ లో చేపి ఏదైతే ఉందో ఖచ్చితంగా రిజల్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత
సమగ్రమైన అనేకమైన మార్పులు తెచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి సర్వేల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సర్వే రికార్డ్స్ కూడా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ జిల్లాకు వచ్చేటప్పటికి హార్టికల్చర్ ముఖ్యమైనది. హార్టికల్చర్కి వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారి సదస్సు మన జరిగినప్పుడు ఏదైతే మ్యాంగోకు కానీ వాటిని కానీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, వారికి వచ్చినటువంటి ఇంకా హీల్డ్ ఎక్కువ రావాలంటే ఈ విధంగా కవర్లు ఎక్కువ కూడా కట్టడం వల్ల హీల్డ్ బాగా వస్తూ ఉంది. దానికి కూడా సబ్సిడీ ఎంత కావాలంటే ఆ సబ్సిడీ ఇవ్వడానికి కూడా డిఎంఎఫ్ దగ్గర నిధులు తీసుకొని వారికి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మ్యాంగో పండించే ప్రతి రైతుకు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు పెట్టే ₹1 అక్కడ కారణం. మీరు ₹1 ఖర్చు పెడితే ₹15 ఆదాయం వస్తుంది. కాబట్టి ₹1 ఖర్చుకు వెనకాడకుండా ప్రభుత్వం ₹1 తీసుకుంటే మీరు ₹20 ఇవ్వండి, ₹15 ఆదాయం పొందమని చెప్పి మ్యాంగో అట్లా అరటి తోటల వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. వారందరినీ కూడా తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా రేపు రాబోయే సమీపంలో ఉన్నటువంటి ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. గ్రౌండ్ వాటర్ కూడా ఎక్కడికక్కడ తగ్గిపోతా ఉంది. ఈ గ్రౌండ్ వాటర్ తగ్గగా మా ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క జిల్లాలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకూడదు కానీ జ్ఞానాపక్షం కూడా వేసి వాళ్ళకందరికీ కూడా అవసరమైనటువంటి ఏదైనా, ఎందుకంటే సృష్టిలో ఇది ప్రకృతి సడన్ గా పడిపోతే ఎవరు మేము చేయలేము. గ్రౌండ్ వాటర్ లో పోయినప్పుడు ఇక్కడ ఏం చేయలేము మేమందరం కూడా. దానికి ఆల్టర్నేటివ్ ఇచ్చి ప్రజలకు సర్వీస్ ఇవ్వడం ముఖ్యం. మాకు ప్రజల సౌకర్యం, వాళ్ళకి సర్వీస్ కోసం ప్రజలకు ఇచ్చేదాని కోసం ఇప్పటికే ఈ యొక్క పిఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే డిపిఓ గారికి అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ గారికి వాళ్ళందరినీ కూడా రివ్యూలు పెట్టుకొని కలెక్టర్ గారు కూడా ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు కూడా చేయడం జరుగుతూ ఉంది. ఆ రిపోర్ట్లు కూడా దగ్గర ఉన్నాయి. ఎన్ని రూపాయలు ఖర్చు అయినా, ఎంత డబ్బు ఖర్చు అయినా తాగునీటి సమస్య రానీయము జిల్లాకు అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా అనేకమైన పంచాయతీ రాజ్ ఈ రోజు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చేయలేటువంటిది 4,000 కిలోమీటర్లకు పైగా ఈ రోజు మేమందరం కూడా పిఆర్ రోడ్లు వేయడం జరిగింది. ఏ గ్రామంలో చూసి కూడా పల్లె పండుగలు జరిగాయి. ఈ రోజు ఎక్కడికి పోయినా సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి. సీసీ రోడ్లు కనపడతా ఉన్నాయి, అభివృద్ధి కనపడతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఒకటే చెప్తా ఉన్నాం, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమానంగా చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకే ఈ రోజు అనేక చోట్ల కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే మనకు ముఖ్యంగా R&B డిపార్ట్మెంట్ లో కూడా గత కాలంలో చేసిన పాలకుల వల్ల ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పటికే పార్ట్ హోల్స్ క్లియర్ చేసుకుంటూ చాలా చోట్ల కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా ప్రతి జిల్లాలో ఇక్కడ ఈ జిల్లాలో కూడా 2 చోట్ల PPP మోడల్లో తీసుకురావాలని చెప్పి ఇక్కడ కూడా ప్రపోజల్స్ పెట్టి ఎంక్వైరీలు కూడా చేస్తా ఉన్నాం. వీలైనంత వరకు అతి త్వరలోనే జిల్లాలో ఇంకా కొత్త రోడ్ల ప్రపోజల్స్ పంపిస్తూ ఇంకా నూతనంగా నిర్మించాల్సిన రోడ్లు కానీ, రోడ్డు వైడనింగ్లు కానీ వాటన్నిటిని కూడా మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రైతు బాగుండాలి, పరిశ్రమలు రావాలి. ఇవన్నీ కూడా రావాలంటే మౌలిక వసతులు కావాలి. ఎప్పుడైతే మౌలిక వసతులు వస్తాయో, మౌలిక వసతులు వచ్చినప్పుడే రాష్ట్రం బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ కూడా ప్రతి 2 నెలలకు ఒక్కసారి కలెక్టర్ల మీటింగ్ పెట్టుకోవడము, అదేవిధంగా మంత్రివర్గ సమావేశాలలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా చేస్తా ఉన్నాం. ఇక రాష్ట్రానికి వస్తే గతంలో పరిపాలన రాక్షస పరిపాలన జరిగితే ఇప్పుడు ప్రజా పరిపాలన సాగుతా ఉంది. నాడు విధ్వంసంతో మొదలైంది, ఈ రోజు మాది అభివృద్ధితో మొదలవుతా ఉంది. అటు విధ్వంసంతో వారి చేస్తే అభివృద్ధిని కాంక్షించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు అనేకమైనటువంటి ప్రాజెక్టులు కూడా వస్తా ఉన్నాయి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు పరిశ్రమలు పారిపోయినాయి. వారి ముఖ్యమంత్రిని చూస్తే మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ జిల్లాలో సమస్యలు ఒక బాధ్యత కలిగిన మంత్రిగా, అటు సోదరుడు మంత్రిగా మేమందరము కూడా శాసనసభ్యుల సహకారంతో, ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో ఈ యొక్క జిల్లాలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తాము, జిల్లాను పరిగెత్తిస్తాము, జిల్లాలో సమస్యలకు పరిష్కారం చేస్తాము, అభివృద్ధి బాట చేస్తాము. అదేవిధంగా రేపు రాబోయే కాలం తల్లి యొక్క ఏదైతే తల్లికి వందనం చాలా మంది హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి మీరు అందరికీ కూడా మరొక్కసారి ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్.